నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన అభిమానులకు, కార్యకర్తలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నాము. అలాగనే ఈ మండల ప్రజలు, ప్రజానాయకులు అందరూ ఇక్కడికి వచ్చేసి అన్నగారికి నివాళులర్పించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తల్లాడ మండల టీడీపీ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నగారు చేసిన పనులు ఎన్నో ముఖ్యమైన పనులుగా మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి, దాని చరిత్రలో నిలిచిపోయినవి. వాటిని సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్లడానికి అందరం కృషి చేయాలని కోరుకుంటూ, ఈరోజు తల్లాడ మండలంలో జరిగిన వర్ధంతి జరిగింది కాబట్టి వచ్చిన పేద ప్రజలకి, వచ్చిన వాళ్ళందరికీ స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం పెట్టాము. అలాగే అందరూ వచ్చిన అందరికీ నా చేసుకుంటూ సెలవు ఈరోజు ఈ యొక్క తల్లాడ మండల కమిటీలో మన ప్రీతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ 1982వ సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించే రోజే మన నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు ఒక జెండాను ఆవిష్కరించారు. ఆ జెండాలో చక్రము, పసుపు రంగు, ఎరుపు రంగు, రైతు, గుడిసె ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్రజలకి, పేద ప్రజలకి మొత్తానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ జెండాని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా 9 నెలల కాలంలోనే మన నాయకుడు ముఖ్యమంత్రి రావడం జరిగింది. అంతకంటే ముందు 100 సంవత్సరాలు బట్టి పోరాటం, పేద ప్రజల కోసం పోరాటం చేసే నాయకులు, కమ్యూనిస్టు పార్టీలు కానీ వాటన్నింటినీ తలపించేటట్టు పేదవాళ్ళకి 2 రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, ఇల్లు, గూడు, గుడ్డ మొత్తం సమకూర్చడం జరిగింది. ఆ రోజు నుంచే మార్పు మొదలయ్యి నేటి వరకు కూడా ఇవాళ ప్రజలకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్ర విడిపోయిన తర్వాత మన పార్టీకి కాస్త వెనకబడిపోయాను. దాని అందరికీ కూడా మనం తల్లాడ మండల కమిటీ తరఫున ప్రజలందరూ పనిచేసి మళ్ళా కూడా మన పార్టీకి పూర్వయం తేవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని సంకల్పంతో 9 నెలల్లో పార్టీ పెట్టి అసలు సంక్షేమం అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి నేర్పిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన నింగి, నేల, భూమి, ప్రపంచం ఉన్నంత కాలం ఆయన స్ఫూర్తితో ప్రజలు వాళ్ళు మరవలేని వ్యక్తి ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఆయనకు 2 జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మండల నాయకులకి, ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ
నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1942 సంవత్సరం తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రతి నందమూరి తారక రామారావు సుమారు 30 సంవత్సరాలు కానీ ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో స్థాయిగా నిలిచినారంటే వారి యొక్క వ్యక్తిత్వం, వారు చేసిన పేద ప్రజల ఈ రోజు కూడా కట్టినట్టు అవుపడుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అదే ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిని తీసుకొని పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్ళని అదే స్ఫూర్తిని కొనసాగించాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, అదే ఏ విధంగా ఎన్టీఆర్ కొనసాగించారో అదే విధంగా కొనసాగించాలని, అదేవిధంగా సర్జీ ఎన్టీ రామారావు గారు చేసిన కృషికి వారిని భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తలాడు మండల కమిటీ వారిని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ స్లోగన్స్ చేయండి, జోహార్ ఎన్టీఆర్ అని. దగ్గర ముందుకు రండి. కన్నాళ్ళు వర్ధంతి సందర్భంగా అందరం పాల్గొని, అలాగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని దిగ్విజయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారు రాజకీయాలు సామాన్యుడు కూడా రాజకీయం తెలిసే విధంగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ సామాన్యుడికి రాజకీయం ఏందో అసలు తెలవని పరిస్థితి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి రాజకీయం తెలవటమే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఆయన చెప్పిన ప్రకారంగా, మాట అన్న ప్రకారంగా ఆ రోజున సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజున ఇన్ని డబ్బులు కూడా లేవు, ఆయన పరిపాలించేటప్పుడు ఇన్ని డబ్బులు లేవు. 1990 తర్వాత నయావతార విధానం ప్రవేశపెట్టిన తర్వాతే, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తర్వాతే ఇన్ని డబ్బులు వచ్చి వర్ధమయం అయిన తర్వాత కూడా ఏ పార్టీ కూడా ఇంతకుముందు పరిపాలించిన పార్టీలు, పాలక వర్గాలు ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. మాటలు చెప్పేది కొండంత చెబుతున్నారు, చేసేది ఘోరంత ఉంది. కాబట్టి ఈ దేశంలో పేద ప్రజల్ని ఆదుకోవాలంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, అట్లాగే ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులతో ఆ రోజు బోడిపూడి గారు కానీ ఇతర పెద్దలతో కానీ కమ్యూనిస్టుల్ని ప్రతి విషయం కమ్యూనిస్టుతో మాట్లాడి కమ్యూనిస్టు ఆలోచనతోనే పరిపాలన చేసి సుభిక్షంగా పరిపాలన చేసిందని ఆయన్ని మనం అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఆయన్ని ఆదరించి గౌరవించాలని, ఈ రోజు కూడా ఆయనకి అందరూ జోహార్ చెప్పాల్సిన అవసరం ఉందని, భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలా. ఎందుకంటే అంత మంచి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, అందరిలో ముఖ్యమైన వ్యక్తిగా పరిపాలనలో ఆయన ఎంతో కృషి చేసిన పేదవాళ్ళ కోసం ఎంతో ముందుకు తీసుకుపోయిన వ్యక్తిని ఆయన్ని ఎప్పుడూ మనం కొనియాడాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు స్వామివారికి హుండీ ద్వారా వివిధ కానుకలు, డబ్బులు సమర్పించారని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు తెలిపారు. స్వామివారి హుండీ లెక్కింపులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వేసేసి కనిపించి బాగుంటుంది. అష్టకాలంలో అడగండి పిల్లలు ఎన్ని అయినా అన్ని వేయకపోతే アカティス君と。వీళ్ళంతా చదువుకున్నాడు కదా 2 నిమిషాలు లైన్లో నిలబడతారా ఎందుకన్నా పదండి ఇటువంటి లైన్లో పండి చాలా ఉన్నాయి కంప్లీట్ కాకముందే ఇక్కడ స్టార్ట్ చేస్తారు అమ్మా ఇంకా చిన్న పైసలు ఉన్నాయంట అమ్మా మీకు పోతే కొంతమంది ఉన్నారు 10 మంది ఉండండి బంగారు కాయిన్స్ ఉన్నాయంట ఇంకా కొంతమంది అమ్మా క్యూ రావాలి అమ్మా ఇంకా చేసిందమ్మా ఎవరు ఉంటే ఎత్తండి ఇంకా చిన్నదా ఉంది ఇంకా అమ్మా రైతు రావాలమ్మా రైతన్ని ఎక్కపండి నేను ఒక నిమిషం చాలా ఉన్నాయమ్మా నిదానంగా రైతు రావాలి నా కూతురు రావాలి నా కూతురు స్వామి రావాలి అమ్మా చాలా ఉన్నాయి ఇంకా నిదానంగా అట్లా బాగుండమ్మా జరిగేది అట్లా బాండి అట్లా బాగుండమ్మా లైన్కి ఎందుకంటున్నాడు లైన్ బొమ్మనే చెప్తున్నాడు సారు ఇలా ఉన్నా కొట్టుకున్నా అది పక్కకే ఉన్నాము అమ్మా లైన్ రావాలమ్మా ఇక్కడ ఉంది లైన్ మధ్యలో వచ్చింది అమ్మా లైన్ రావాలి ఇక్కడ ఉంది లైన్ ఆడలేదు కొత్త సంవత్సరం ఇచ్చినారా గట్టి సంవత్సరం శివ నువ్వు రా తల్లి రాదు
మంచిగా సరే అమ్మా సరే అమ్మా సురేష్ బాబు థ్యాంక్ యూ ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ కొంత భాగం తీసుకొని మిగతా కొంత భాగం మాకు ఇచ్చినట్టయితే మేము ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి ఎంతో బాగుంటుందని తెలియజేస్తున్నా. కానీ చాలామందికి తెలియదు ఈ విషయం. గవర్నమెంట్ ఏదైతే డబ్బు తీసుకుంటుందని ఎవరికి తెలియదు. గ్రాంట్ ద్వారా 20% గ్రాంటు, 33% గ్రాంటు, శాలరీ గ్రాంట్స్, తర్వాత అర్చక గ్రాంట్స్ అని చెప్పి వాళ్ళు తీసుకోవడం వల్ల మాకు అభివృద్ధి చేయడానికి ఎంతో ఆటంకాలు కలుగుతున్నాయి అని నేను ఈ విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇంకా అభివృద్ధి జరగాలి. భక్తులు ముందుకు వస్తున్నారు. ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ దేవాలయం గురించి తెలుసుకొని మేము చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇది అతి త్వరలోనే ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇది మహా దివ్యక్షేత్రం కాబోతుంది. ఇది ఆదిశిలా క్షేత్రం అని బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ఈశ్వరుని కోరిక మేరకు, తపస్సు కోరిక మేరకు, బ్రహ్మ ఆజ్ఞానుసారం విష్ణువు మరియు ఈ తిమ్మప్ప స్వామి అంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీనివాసుడు అనిరుద్ధ రూపంలో 3 గుహలందు ఎడంవైపు లక్ష్మీదేవి, కుడివైపు విష్ణువు, పద్మావతి, నాభేందు బ్రహ్మ, వెనుక వరాహస్వామి, పశ్చిమమున ఆంజనేయ స్వామి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర అంతంలో, కలియుగ ప్రారంభంలో ఇక్కడికి దేవుడు వచ్చడం జరిగింది. మా అందరికి కూడా తెలుసు. ఇది ఇలాంటి క్షేత్రాన్ని మనం అభివృద్ధి చేస్తే ఎంతో మంచి పేరు వస్తుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, మరి అదేవిధంగా ఈ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు భాగంగా తీసుకొని మాకు కొంత దేవాలయానికి కూడా దీనికి అభివృద్ధిలో పాలు పంచుకుంటే ఇంకా దేవాలయం ముందు కేవలం ఒక 20 లక్షలు తీసుకుంటే ఒక 10 లక్షలు మాకు కూడా ఇస్తే దాని ద్వారా మేము అభివృద్ధి మా డబ్బులు మాకేమని కోరుకుంటున్నాం. అంతే తప్ప వేరే ఎవరినో ఏ దేవాలయం నుంచో ఏ ప్రభుత్వం నుంచో కూడా మేము ఆడటం లేదు. మాకు భక్తులు ఇచ్చినటువంటి ఉండిలేసినటువంటి ఆదాయాన్ని మాకు కొంత భాగం 50% ఇస్తే మేము కూడా ఇంకా ఎంతెంతో అభివృద్ధి చేసి 1 కోటి రూపాయలు 10 కోట్ల పని చేసి చూపిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఇంకా ఈ దివ్యక్షేత్రం కావడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం చాలా బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. అందరి యొక్క ఆశీర్వాదము మన్ననలు ఈ దేవాలయం పొందుతుంది. మరి ఇది ఆదిశిలా క్షేత్రం అని సంస్కృతంలో, మొదటి కళ్ళు అని కన్నడలో, అదేవిధంగా మొదటి కాలు అని చెప్పి తెలుగులో ఉంది. ఇది హరిహర క్షేత్రంగా గొప్ప క్షేత్రంగా ఇది విరాజిస్తుంది. ఇక్కడ జగన్నాథదాసులు, గోపాలదాసులు, విజయదాసులు, పురంధరదాసులు మహానుభావులు ఎందరో నడియాడిన జాగా. అదేవిధంగా ఇక్కడ శేషదాసులు అనే అప్రోక్ష జ్ఞాని, జ్ఞానం పొందినటువంటి గురువు దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడని తెలియజేస్తూ, ఈ దేవాలయానికి అందరూ భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంత్రాలయం పోయే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా జోగులాంబగా వచ్చినారు. ఈ యొక్క గద్వాల జిల్లా, గద్వాల జిల్లా లోపల 2 కళ్ళలాగా మొదలకల్ ఆదిశిలా క్షేత్రము, జోగులాంబ అమ్మవారు కూడా ఇక్కడ వెలగాలని చెప్పి మనసా వాచా కోరుతూ, మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ, లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చిపోతారు. ఒక్కసారి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని మనసా వాచా కోరుతూ, ఈ దివ్యక్షేత్రాన్ని మరొకసారి దర్శించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. గ్రామ సభల ఆమోదంతోనే ప్రభుత్వం చేపట్టబోయే 4 కార్యక్రమాలకు తుది అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పాలకుర్తి మండలం జేడీనగర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆమె కుటుంబంలో ఉంది. నీకు సపరేట్ కావాలని సాగర్ మీరేనా? గీతా సాగర్ దొంగల సాగర్ ఇక్కడ ఇప్పుడు ఏటీ ఫండ్లో ఎన్ని ఇన్ఎలిజిబుల్ అంటే ఇప్పుడు అందరు లేబర్స్ అప్పుడు చేసి ఇప్పుడు రాని కూడా కొన్ని ఉన్నాయి. 2 టైమ్స్ ఇప్పుడు రాని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అవేనా లిస్ట్లో ఎక్కించుకున్నాయి, రిజిస్టర్లో ఎక్కించుకున్నాయి అవే.
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే దాడులా కేసులా అంటూ ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందించారని ప్రశ్నించే దాడులకు పాల్పడతారని, కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడం సమంజసమా అని అన్నారు. ఒక్కరు కూడా ప్రింట్ వీడియోలు రాలేదు కదా, ఎట్లా మెసేజ్ కూడా పెడతాం మీకు కూడా. అందరూ అక్కడ ఉన్నారు. ఆరోగ్యం క్యాంప్ ఉంది, మెడికల్ హాస్పిటల్ ఇక్కడ కాదా, క్యాంప్ మాకు. మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు సుంకె రవిశంకర్ గారిపై వారి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లో లేనటువంటి సమయంలో ఈ సంఘటన జరిగింది. వారు నిజంగా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈరోజు సమాజంలో ఏం జరగబోతుంది అనేది ఎలా ఒక ప్రజలు భయాందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు, అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఒక మాజీ శాసనసభ్యులు ఇంటి మీద చరిత్రలో ఎన్నడూ కూడా జరగనటువంటి విధంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారి ఇంటిపైన కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక దిక్కు పోలీసులతోని పార్టీలో చేరాలని బలవంతపు ఒత్తిళ్లు మా అంతర్గా మండలంలోనే జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, దాడులు. అసలు రవిశంకర్ గారు అడిగిన ప్రశ్న ఏంది? రైతులకు సాగునీరు ఇవ్వాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించడం, మీరు కూడా నీళ్లు అందించాలని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, సంవత్సరం గడిచింది, ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ ఉన్నదా? మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని మాట్లాడతాడు. మరి మీరు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం కాదా, కాదా? అసలు ఏమి చేస్తున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓదికు భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు. ఏమడుగుతున్నారు మా నాయకులు? మేమేమడుగుతున్నాం? మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికతోని ముందుకు పోయినరో, సంక్షేమ అభివృద్ధి పథకాలు, సాగునీరు, ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏ విధంగా అయితే వెళ్ళిరో వాటిని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తే, అడిగితే ఈ విధంగా దాడులు చేస్తారా? ఈ విధంగా పార్టీలను, నాయకుల మీద కేసులు పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా? మేము ఒకటి ప్రశ్నిస్తే
దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎదురుదాడి కాదు. ఈ రామగుండంలో కూడా ఓ సందర్భంలో మేము ప్రశ్నిస్తే సోషల్ మీడియాలలో ఏది పడితే అది మాట్లాడతారు. అంటే మాకు మాట్లాడడం చేత కాదనుకుంటున్నారా? లేకపోతే మాకు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? ఇవాళ మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు, మా కేటీ రామన్న గారు, మీరు సమయంతో ఉండండి, తొందరపడద్దు, వాళ్ళు అదేవిధంగా మనకు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, రెచ్చిపోవద్దని మమ్మల్ని దిశానిర్దేశం చేస్తే ఆగుతున్నాం. కానీ ఉద్యమ సమయంలో ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎదురు తిరిగి నిలబడి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి వాళ్ళం, ఉద్యమంలో ముందు భాగాలు ఉన్నటువంటి వాళ్ళం. ఎన్నడూ కూడా మరి మీ కార్యాలయం మీద దాడులు చేయలేదే, మీ ఇండ్ల మీద దాడులు చేయలేదే. ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడన్నా దాడికి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? అసలు ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం? మీ ఆలోచన ఏంది? ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ తప్పకుండా దీని మీద స్పందించాలి. కాంగ్రెస్ నాయకులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ పార్టీలో నుంచి వెళ్ళి తీసేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే అంతకంటే ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం మా నాయకత్వం, అంతకంటే ధీటుగా సమాధానం చెప్పేటువంటి నాయకత్వం మా నాయకత్వం. ఇటువంటి దాడుల సంస్కృతిని మానాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి దాడులకు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. వర్ష పదజాలంతో ఎవరైనా మాట్లాడితే వాళ్లకు చెప్పి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీరు ప్రోత్సహిస్తే, మా నాయకత్వం కింద ప్రోత్సహిస్తే మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకుంటాం తప్పకుండా, ఎక్కడికక్కడ నిలదీయడం తప్పకుండా. మాకేం కొత్త కాదు. ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను, మీరు ఈ సంస్కృతిని విడినాడనట్టు ఈ సంస్కృతిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సమాజంలో జరిగే విషయాలను వార్తల ద్వారా ప్రజలకు తెలియపరచడంలో ఎప్పుడు బిజీగా ఉండే పాత్రికేయులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని రామగుండం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి సూచించారు. రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వం చొరవ మేరకు శనివారం గోదావరికని సిగ్మా హాస్పిటల్లో ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. నమస్కారం. మా ఐఎంఏ తరఫున శ్యాము ప్లస్ ప్రెసిడెంట్ గారు కోరిన మేరకు నేను యాక్చువల్లీ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీకు ప్రెస్ అంటే జర్నలిస్టులు అందరూ చాలా స్ట్రెస్లో ఉంటారు. మామూలుగా డే అంతా న్యూస్ కలెక్ట్ చేసి సాయంత్రం పూట ఎప్పుడో 12 గంటల వరకు వాళ్ళు న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్ టైం తినరు, ప్లస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిద్ర కూడా తక్కువ ఉంటుంది. రాత్రంతా 12 వరకు మెలుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది చాలా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మెయిన్గా బీపీ కానీ, షుగర్ కానీ, అధిక కొలెస్ట్రాల్ కానీ. ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఎక్కువ తినడం, తక్కువ తినడం ఇట్లా వల్ల కొలెస్ట్రాల్ పెరగడం కానీ, దాంతో వాళ్ళకి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా మొత్తం ఫ్రీ కార్డియాక్ హెల్త్ చెకప్ను ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రులందరికీ చేయదలిచాను. ఇది అందరూ పరుచుకుంటున్నందుకు ఐఎంఏ తరఫున ప్లస్ మా సిగ్మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు. దీనికి సహకరించిన మా రాజందరికీ, మా తోటి డాక్టర్లందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రుల ఆకస్మిక మరణాలు జరగటం, పోస్ట్ కోవిడ్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఐఎంఏ ప్రెస్ మీడియా మిత్రుల ఆరోగ్య బాధ్యతను తీసుకొని
మేము ఐఎంఏ తరపున వీరికి కార్డియాక్ హెల్త్ చెకప్ అంటే గుండెకి సంబంధించిన హెల్త్ చెకప్, బ్లడ్ టెస్ట్, బీపీ, ఈసీజీ ఇవన్నీ తీస్తున్నాం. ఖచ్చితంగా అందరూ మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. మెయిన్గా హెల్త్ లైఫ్ స్టైల్ డిసిప్లిన్తో ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి, టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, అలానే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఇంకా నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. ఇవన్నీ సూచనలు ఇస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ క్యాంపెయిన్ సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని భద్రపరచుకోగలరని ఆశిస్తున్నాం. నమస్తే. మరి మీడియా మిత్రులందరికీ కూడా హెల్త్ చెకప్ చేయాలని మా ఐఎంఏ ప్రెసిడెంట్ కోరిక మేరకు, మరి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కోరిక మేరకు అందరూ కూడా బాగుండాలి, అందరికీ సేవ చేసే కార్యక్రమంలో భాగంగా వీరందరి హెల్త్ బాగుండాలనే ఉద్దేశంతో పెట్టడం చాలా చక్కటి ప్రోగ్రాము. దీనికి ప్రతి ఒక్క ప్రెస్ మిత్రులు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాము. దీనికి ఐఎంఏ వారికి మరియు ప్రెస్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరం నిర్వహించాలని ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కోరిన మీదట వారు కూడా వెంటనే అంగీకరించి సభ్యులందరికీ ఉచితంగా ఈసీజీ, బీపీ, ఇతర లిపిడ్ ప్రొఫైల్ చేయడానికి వారు అంగీకరించారు. క్లబ్ తరఫున ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మీవారి గారికి, ఇతర వైద్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దొంగతనాల నియంత్రణకు సాంకేతిక అవసరాలను ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల జరుగుతున్న ఇంటి దొంగతనాల నియంత్రణలో మనకు ఆన్లైన్లో అలారంతో కూడిన తాళం బుర్రలు, డోర్ వెనకాల దొంగలు కనబడకుండా ఉండేలా డోర్లకు అలారంతో కూడిన పరికరాలు దొరుకుతున్నాయని వాటిని ప్రజలంతా ఉపయోగించాలని సిపి సూచించారు. మేము సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మనకు ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ క్లియర్ అండ్ ద రియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సీసీ కెమెరాలో ఎవరు ఏంటంటే ఎవరు ఏం చేశారు, ఎట్లా పోయారు, దాని తర్వాత సీసీ కెమెరాలో ఈవెన్ వెహికల్ ఉంటే వెహికల్ నంబర్ అన్ని దొరుకుతున్నాయి. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నాం డైలీ. మా దాంట్లో బిఎస్ఆర్ నా దాంట్లో సీసీ కెమెరాలు నేను సైతం సీసీ కెమెరాలు ఎన్ని పెట్టారు, తర్వాత పోలీస్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్ని పెట్టారు అనేది ఒక కాలనీ సపరేట్ పెట్టించి అందరికి మోటివేట్ చేస్తున్నాం. చాలా వరకు నడుస్తుంది. కొన్ని సీసీ కెమెరాస్ అడిగారు, సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఎస్, దట్ ఇస్ ఫ్యాక్ట్, పనిచేయట్లేదు. ఆ సీసీ కెమెరా పనిచేయడానికి వాళ్ళకి ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని టేకప్ చేశారో మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటే పోలీస్ మెయింటెనెన్స్ ఎఫెక్ట్ చేసేవాళ్ళు. రీసెంట్ గా ఈ నెల ట్రాఫిక్ మాసం జరుగుతుంది. అంటే ఇంతకు వారం స్టాప్ జరిగింది, ఒక 1 వీకే జరిగింది. ఇప్పుడు 1 మంత్ ట్రాఫిక్ సంబంధించి జరుగుతుంది. ట్రాఫిక్ సంబంధించి జరగడంలో మన మీటింగ్స్ అయినాయి. దాని తర్వాత మనం కూడా మన సపరేట్ మీటింగ్ పెట్టుకుని టీమ్స్ గా ఫామ్ చేసి కూడళ్ళు, ఎక్స్ రోడ్స్, తర్వాత జంక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే జీరా లైట్స్ ఏమైనా వేయాలా, తర్వాత లైట్స్, ట్రాఫిక్ లైట్స్ టైమింగ్ ఎంత పెట్టాలి, ట్రాఫిక్ అనాలిసిస్ ప్రకారం ఎంత పెట్టాలి, స్పాట్స్ ఏవి, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ ఏవి, తర్వాత కర్వ్స్ ఏవి, యూటర్న్స్ ఎక్కడ పెట్టాలి, బ్యారికేడింగ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మనం మన టీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మున్సిపల్, రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళు, R&D వాళ్ళు, తర్వాత ఎల్సిటీ వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. రీసెంట్ గా పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండంలో కూడా కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ చాలా జరిగినాయి, రెక్టిఫై చేయడం జరిగింది. అది రోడ్ ట్రాఫిక్ లో భాగంగా జరుగుతుంది. రీసెంట్ గా కొన్ని చిన్న చిన్న దొంగతనాలు జరిగాయి మన దగ్గర. ఏది టెంపుల్ లో కానీ, తర్వాత అవుట్స్కట్స్ లో ఉన్న కొన్ని రెసిడెంట్ ఆపోజిట్ ఏరియాస్ లో ఇంకా పూర్తిగా కొత్త కావాలి సరిపడుతున్న లేఅవుట్లలో సింగిల్ హౌసెస్ అట్లా ఉంటుంది. దాంట్లో ఏం చేయాలి, వాళ్ళు రీసెంట్ గా ఎక్కడ ఊళ్ళకి పోతారు. ఊళ్ళకి పోయినప్పుడు కానీ, లేకపోతే జస్ట్ 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో 2-3 అవర్స్ పెళ్లిళ్ళకి పోయి వచ్చేసరికి దొంగతనాలు
దాఖలాలు పోయి దానికన్నా రీసెంట్ గా ఏం చేసామంటే నేను యూట్యూబ్ చూడడంలో ఒక అలారం అనేది ఒక లాక్ అనేది దొరికింది, కనబడింది నాకు. ఇది ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఇది ఎలక్ట్రానిక్ బటన్ ఆఫ్ చేస్తే మామూలు, బటన్ ఆఫ్ చేస్తే మామూలు, అది అట్లే ఫిక్స్ అయి ఉంటుంది. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు, జస్ట్ బటన్ ఆన్ చేసి జస్ట్ ఒక బటన్ ఆన్ చేయాలి, లాక్ చేసుకోవాలి. ఆ లాక్ చేసుకున్నప్పుడు ఇది లాక్ చేసుకున్నావు అనుకో డబుల్ సెట్ ఉంటుంది. సో నీకు ఆ సౌండ్ రావడం వల్ల డెఫినెట్ గా ఫస్ట్ దాంట్లోనే వాడు పారిపోతుంది. లేచినవి సీసీ కెమెరాస్ వస్తున్నాయి, ఎందుకంటే ఆన్లైన్ లో డెఫినెట్ గా దాంట్లో బ్యాటరీ ఆల్రెడీ వేస్తే ఒక 1 month 1.5 month వచ్చే సీసీ కెమెరాస్ ఉన్నాయి. దానికి మళ్ళీ వైర్ పవర్ కనెక్షన్ అవసరం లేదు. జస్ట్ అక్కడెక్కడో మీరు అన్ని చూసే పాయింట్ మూల మీద స్టిక్ చేసి పెట్టి అది కూడా అడెసివ్ పేపర్ తో స్టిక్ చేసుకోవచ్చు. అడెసివ్ పేపర్స్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అంటే హాల్లో కానీ బెడ్రూమ్ లో తప్ప హాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఈ అల్మారాలు తర్వాత మీ యొక్క వాల్యుబుల్స్ ఉన్న వస్తువులు కానీ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఇంట్లో మెయిట్స్ కూడా వాచ్ చేయొచ్చు. మనం మెయిట్స్ ఏం చేస్తున్నారు, లేకపోతే పిల్లలు ఏమైనా కొడుతున్నారా చేస్తున్నారు, అట్లాంటివి కూడా వాచ్ చేస్తున్నారు. సో అట్లాంటివి డివైసెస్ నాట్ మోర్ దాన్ 3,000 రూపీస్ అన్నీ వస్తాయి. ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో సెక్యూర్ చేసుకోవచ్చు. ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే అసలు వైర్ అది ఎంత చిన్నగా వస్తున్నాయి, ఎంత బాగున్నాయి అంటే ఈవెన్ మీరు పెట్టింది కూడా కనబడదు, మీకు మాత్రం తప్ప ఎవరికి కనబడదు. వేరే వాళ్ళు కనబడాలంతా మంచి సీసీ కెమెరాస్ దొరుకుతున్నాయి. మీరు మొత్తం కలిపి ఇంటిని మొత్తం సెక్యూర్ చేసుకోవడానికి చేసుకుంటే ఆల్మోస్ట్ దొంగతనాలన్నీ కూడా ఇవి డెఫినెట్ గా మాకు ఆధారం వస్తుంది. ఇది అంత పాపులర్ అయితే బాగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా టు పాపులరైజ్ ఇట్ సో దట్ ఎవ్రీవన్ ఇన్స్టాల్స్ అన్నప్పుడు డెఫినెట్ గా మీకు ఇది వస్తుంది. అందుకని ఈ రోజు పక్కపొట్టవే కదా అంటే పక్కపొట్ట లోపల పోయినా వాడుతాడు. ఇది ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. మామూలుగా వేసేసాయి. ఇది ఇప్పుడు ఇట్లా అన్నా ఇంకా ఇది మామూలు రోజు డైలీ యూజ్ లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టివేట్ చేసి పోతున్నా, అంటే ఇది మన దిక్కు కాకుండా దీన్ని బాగా వేసేసి సెకండ్స్ అయిపోతుంది. అయిపోయింది. ఇది మనం వేసుకుంటాం. సపోజ్ ఎవరైనా వచ్చి పట్టుకున్నా సరే ఇమీడియట్ గా మళ్ళీ 10 seconds మోగుతుంది. ఆగిపోయింది. అంటే అట్లీస్ట్ 10 seconds మోగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ఏమైనా మెయింటైన్ చేయడానికి మన దీన్ని మన చేయడానికి ఏ మాత్రం ఇట్లా టచ్ చేసినా కొద్దిగా యాక్టివేట్ అయిపోతుంది, మళ్ళీ 10 seconds మోగుతుంది. ఇంకా వాడు అక్కడ వచ్చి పారిపోవాల్సింది లేదు. సపోజ్ దాన్ని ఏదైనా ఇంకా చేసినా ఇరగొట్టిన అనుకో, ఇరగొట్టడానికి వస్తలేదు, ఏ మాత్రం చేసినా ఇదవుతుంది. సో సపోజ్ దీన్ని కాకుండా లాస్ట్కి ఇది ఇరగొట్టాడు అనుకోండి, దీన్ని ఏమనకుండా ఇది ఇరగొట్టి సపోజ్ పూర్తిగా దాన్ని ఇలా తీసేసి మనము ఇది కాకుండా దీన్నే మొత్తం ఇదే ఇక్కడ నుంచి తీశాడు, తీసి ఓపెన్ చేసి అది యాక్టివేట్ చేసి ఇది వాటి ఎక్కడో లేదు. దీన్ని అప్పటికే దీన్ని ఏమన్నా చేయడానికి ట్రై చేస్తేనే అప్పుడే మోగుతుంది. 2 డబుల్ సేఫ్టీ ఉంది, ఇదొకటి అదొకటి పెట్టుకున్నారంటే ప్రతి మెయిన్ డోర్కి వెనుక డోర్కి, మెయిన్ డోర్కి వెనుక డోర్కి. ఇంకా వీలైతే మీ దగ్గర అల్మారాలు ఉంటే అల్మారా కూడా పెట్టుకోవచ్చు. అల్మారాకి ఏమో డైరెక్ట్ ఈ లాక్ వేసుకు రాదు, బ్యాక్ లోపల అల్మారా లోపల
తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమసీనన్న పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారులంతా ఆదివారం మానుకోట యాత్రకు తరలిరండని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణ రెడ్డి రామగుండం నియోజకవర్గ కన్వీనర్ పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులంతా ఉద్యమ ద్రోహులను ఎదురిస్తూ మానుకోట వేదికగా వైఎస్ జగన్ ను గుండాలను తరిమికొట్టడం జరిగిందని తెలిపారు. రెండు కావాలా కొంతమంది మనుషులు కావాలి. మనుషులు అంటే 25 నుంచి పని చేస్తాడు. చూసాడేమన్నా వేటలు బాగా నొచ్చుకుంటారు. రెడీగా ఉండాలి కదా. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమసీనన్న గారు మానుకోటకు తెలంగాణ ఉద్యమకారులందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టనియద్దు అనే ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులందరూ అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు, అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాడ్లతోని అప్పుడు ఉరికించుకుంటా కొట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది ఉద్యమకారులం కూడా గాయాల పాలైనం. అలాంటి దుస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళం మేము. అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకాలం పట్టించుకోలేదు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు 250 గజాల స్థలం ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, రైల్వే పాసు, బస్ పాసు, హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా అన్నాడు. ఇస్తా అని వారు మాటిచ్చారు. కాకపోతే తొందరగా అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులందరూ రేపు మానుకోటకు బయలుదేరాల్సిందిగా తెలంగాణ ఉద్యమ ఫోరం తరఫున మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున డాక్టర్ చీమసీనన్న ఆధ్వర్యంలో మానుకోట యాత్రను అందరూ భారీ మొత్తంలో తరలి రావాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని మేరకు ఈరోజు ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మే 28, 2010 రోజున ఆ రోజు వైఎస్ జగన్ గారు వాళ్ళు నూతన పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మన తెలంగాణలోని జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అందరూ కలిసి మనం ఆ యాత్రను అడ్డుకోవడం జరిగింది. ఆ యాత్ర అడ్డుకోవడం కాకుండా రాళ్లతో మనం దాడి చేస్తే వాళ్ళు తూటాలతో దాడి చేశారు. ఆ తూటాలతో సుధాకర్ అనే వ్యక్తితో సహా 13 మంది గాయాల పాలయ్యారు. ఆ 13 మందిలో ఒకరు సుధాకర్కు 2 బుల్లెట్లు దిగినాయి. అప్పటి నుంచి ఆ మానుకోట యాత్ర అనేది తెలంగాణ ఉద్యమకారులను ఉవ్వెత్తున చెప్పింది. కావున మన ఈ యాత్రను మనం రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి మన హైదరాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల భాగంగా ఒక తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలని మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వారు ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి, మరియు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వాటికి ఇచ్చిన ప్రత్యేక నిధులు ఏది ఉద్యమకారులకు ఏ విధంగా ఇస్తారో మరి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు బస్ పాసులు ఇవ్వాలి, తర్వాత ట్రైన్ పాసులు ఇవ్వాలి, తర్వాత మన వాళ్ళకు ఏది
కార్డ్స్ మన వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి మేము ఇదివరకు మేనిఫెస్టోలో మేము వాళ్ళకు విన్నవించడం జరిగింది. వారు కూడా అందులో భాగంగా 250 గజాలు కూడా ఇస్తా అని చెప్పి కూడా మాకు ఒక 6 months లోపు అన్నారు, 1 year అన్నారు. ఇంతవరకు కూడా దానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా కొంతమంది శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ 26 నాడు జరగబోయే 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీ ప్రవేశపెడతారు కాబట్టి మా ఉద్యోగకారులకు కూడా 250 గజాలు ఇవ్వాలని చెప్పి మీ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. 8 గంటల పనిదినం కార్మిక చట్టాల పరిరక్షణకు కార్మిక వర్గం సమరశీల ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కొత్తగూడెం క్లబ్లో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి అనురాధ ఐ కృష్ణల అధ్యక్షతన జరిగిన విలీన సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చాలన్న లక్ష్యంతో ఇటీవల ఎల్ఎండి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు పనిచేయాలన్న సిఫారసులను చేశాడని, దేశంలో పెరుగుతున్న పారిశ్రామిక ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ రాజ్యాంగబద్ధ సంస్థల విధ్వంసం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. आप सबको दोनों तेलंगाना कमेटियों को भी लाल सलाम और ये उम्मीद के रास्ते में चलते हुए मैं अपने शहीदों को, इफ्टू के शहीदों को, इफ्टू के आंदोलनों के शहीदों को, दिल्ली मारला नोएडा में इतने कतारों में जो मजदूर मरे अपने शासक वर्गों को सामना करते हुए उनको सबको सलामी देते हुए और तमाम शहीदों को सलामी देते हुए, तेलंगाना शहीदों की धरती है, इस धरती को सलामी देते हुए अपनी बात को हम आगे रखेंगे। साथियों, इस समय अगर हम देखें तो पिछले 25 साल से लगभग हिंदुस्तान के मजदूर वर्ग के अंदर ही बहुत फर्क आया है। 25-30 साल पहले और अब के बीच में चुनौतियां भी बहुत अलग हुई हैं। एक तरफ ठेकेदारी तरफ मजदूरों का अस्थायी होना, इम्परमानेंट होना, वो ठेकेदारी में जाएंगे, वो आउटसोर्सिंग में जाएंगे, वो फिक्स टर्म एम्प्लॉयमेंट में जाएंगे। एक तरफ ये प्रक्रिया है। पक्की नौकरी जैसे हम जानते थे, पक्के अधिकारों के साथ वो खत्म होने के कगार पर है। और दूसरा जो हम देख रहे हैं लक्ष्य कि फ्रेगमेंटेशन टूट जा रहा है मजदूर वर्ग, उसको अलग जगह पर आप काम करवा रहे हैं, प्लेटफॉर्म बना लेते हैं उसके लिए गिग वर्कर, उसको मालिक, उसको आइडेंटिफाई, उसका मालिक उसको पहचान नहीं आता। इस तरह की प्रक्रिया मजदूर वर्ग के अंदर जारी है पिछले 25-30 साल से हिंदुस्तान के अंदर। और आज स्थिति ये है कि लगभग 94% मजदूर वर्ग ये इस तरह से बिखरा और असंगठित मजदूर वर्ग बन गया। श्रम कानून एक तरफ शासक वर्ग खत्म कर रहा है, दूसरी तरफ हम जो प्रक्रिया देख रहे हैं कि कॉर्पोरेट पहले नारायण मूर्ति बोले 70 घंटे का काम होगा एक हफ्ता के अंदर, और उसी समय 4 लेबर कोड आया। उसी समय कर्नाटक में सरकार ने कोशिश की कि आईटी वर्कर के लिए 12 घंटे का ड्यूटी ऑफिशियल किया जाए। मजदूर वर्ग ने उस हमले को लड़ा। मजदूर वर्ग 4 लेबर कोड के हमले को पिछले 4 साल से लड़ता आ रहा है, और अब फिर हम उस कगार पर खड़े हैं जहां पर एक तरफ कॉर्पोरेट द्वारा क्या घोषित किया गया है, 90 दिन का वर्क डे और 7 दिन काम, 90 दिन और 90 घंटे और 7। IFTU की 2 अखिल भारतीय कमेटियां, उनकी एकता के लिए ये तेलंगाना 2 राज्य कमेटियां यहाँ पर अपनी एकता घोषित करेंगी। ये मजदूर वर्ग के लिए हिंदुस्तान का, ये मजदूर वर्ग के लिए तेलंगाना का एक बहुत बड़ा मेरी समझ में अवसर है, क्योंकि ये एकता उस माहौल में हो रही है जहां एक तरफ दुनिया के अंदर, देश के अंदर भी मजदूर वर्ग का फ्रेगमेंटेशन हुआ है, इसको तहस नहस कर छोटे यूनिटों में बांटा गया है। दूसरा, एक पूरे जोर शोर के साथ कॉरपोरेट का हमला है हिंदुस्तान में कि 90 दिन का काम का सप्ताह, 7 दिन काम। इस बैकग्राउंड में
मोदी सरकार 4 लेबर कोड और बहुत सारे अन्य श्रम कानूनों में बदलाव, जिससे कि लड़कर लागू करे गए श्रम कानूनों को खत्म किया जा रहा है। इस स्थिति में क्रांतिकारी मजदूर आंदोलन रास्ता दिखाएगी हिंदुस्तान के मजदूर वर्ग को। हम मजदूर वर्ग को संगठित कर एकताबद्ध कर आंदोलन के रास्ते में आगे लेकर जाएंगे। हम लोग की वापसी करेंगे और मजदूर वर्ग का ऐतिहासिक कार्य, एक नया समाज का निर्माण, इसके लिए प्रेरित करेंगे। ये सारे कार्य आज की एकता सम्मेलन मजबूत करेगी। हम इसी एकता सम्मेलन के लिए मैं धन्यवाद देती हूँ दोनों IFTU कमेटियों को, और हम आगे बढ़ेंगे इसी के साथ, एकता के साथ। यही हमारा यहाँ से आह्वान रहेगा। ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na